మనతో పాటు ఏబీవీపీ నాయకులు అయితే ఉన్నారో ఒకసారి మాట్లాడబోతే చెప్పండి మేడం, అసలు ఏం జరిగింది లోపల ఇష్యూ? యాక్చువల్లీ మొన్న 31st నైట్ చూసుకుంటే పిల్లల నుండి ఒక కంప్లైంట్ వచ్చింది. మేము ఎవరో పర్సన్ షాడో చూసాము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఫ్యాకల్టీస్ కి ఇన్ఫార్మ్ చేశారు. కానీ అప్పటికి ఫ్యాకల్టీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఒక అమ్మాయి తనకై తాను వచ్చి నా న్యూడ్ వీడియోస్ చిత్రీకరిస్తున్నారు అని అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది? ఎవరికైనా అవసరం ఏముంది? సరే, అది అబద్ధమే అనుకుంటే ఈ సిఎంఆర్ కాలేజ్ యాజమాన్యం గోపాల్ రెడ్డి గారు మరియు వార్డెన్ ప్రీతి రెడ్డి గారు ఇక్కడ ఈ టైంలో ఎందుకు లేరు? ఆవిడ చూసుకుంటే పిల్లలు చెప్తున్నారు ఏంటి అని అంటే ఆవిడ రాత్రికి రాత్రి పారిపోయారు అని చెప్పేసి, ఎస్కేప్ అయిపోయారు అని చెప్పేసి పిల్లలు చెప్తున్నారు, స్టూడెంట్స్ చెప్తున్నారు. ఆ ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఏముంది? మీ దగ్గర ట్రూత్ ఉంటే మీరు వచ్చి ఇక్కడ కూర్చుని ఎందుకు మాట్లాడరు? మేము ఎంత స్ట్రాంగ్ గా కూర్చున్నాము, స్టూడెంట్స్ ఎంత స్ట్రాంగ్ గా కూర్చున్నారు, మీరు వచ్చి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం మీకు ఉంది కదా. మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? అట్లనే చూసుకుంటే వార్డెన్స్ చాలా అసభ్యకరంగా, చాలా దురుసుగా స్టూడెంట్స్ కోసం వచ్చిన పేరెంట్స్ ని డీల్ చేయడం జరుగుతుంది. ఇది అన్న సిఎంఆర్ కాలేజ్ లో పరిస్థితి. పిల్లలు ఎవ్వరు ముందుకు రావడానికి భయపడుతున్నారు. ఎందుకు అంటే ఫ్యూచర్ లో మమ్మల్ని ఎక్కడ టార్గెట్ చేస్తారు అని చెప్పేసి, అండ్ ఆల్సో వాళ్ళ ఫేసెస్ ని రివీల్ చేయడానికి భయపడుతున్నారు. పేరెంట్స్ పానిక్ అవుతారని చెప్పేసి భయపడుతున్నారు. సరే, ఓకే, అకాడమిక్స్ విషయంగా చూసుకుంటే కాలేజ్ బానే ఉంది. కాలేజ్ అంటే నాట్ ఓన్లీ అకాడమిక్స్ కదా, నీ బిహేవియర్, ఫ్యాకల్టీ నీ పట్ల ఎట్లా ప్రవర్తిస్తుంది, ఇవన్నీ ఉంటేనే కదా ఒక కాలేజ్ సక్సెస్ అయ్యేది. ఫ్యూచర్ పాస్ట్ లో చూసుకుంటే మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కాలేజ్ గా ఉంది. ఆ కాలేజ్ వల్లనే ఆయనకు అంత పేరు వచ్చింది. ఉమెన్స్ కాలేజ్ వల్ల మీకు అంత నేమ్ వచ్చినప్పుడు మీరు ఉమెన్స్ ని ట్రీట్ చేసే విధానం ఎలా ఉండాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. అలాగే అంటే ఒక 300 వీడియోస్ వరకు ఉన్నాయని చెప్తారు. వీళ్ళు వెనక ఎవరున్నారు అసలు ఈ వీడియోస్ చేయడానికి కారణం? యాక్చువల్లీ వీడియో వెనకాల ఎవరున్నారో బయట పడనివ్వట్లేదన్న. చూసుకుంటే ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ మాకు కావాలి అని చెప్పేసి పిల్లలు మరియు చాలా ఆర్గనైజేషన్స్ ఏబీవీపీ డిమాండ్ చేస్తున్నాం. కానీ ఎటువంటి రెస్పాన్స్ అనేది మాకు మేనేజ్మెంట్ నుండి రావట్లేదు. మేనేజ్మెంట్ నుండి ఆన్సర్ అండ్ పర్ఫెక్ట్ రెస్పాన్స్ వచ్చే వరకు మేము ఇక్కడే కూర్చుంటాం. ఎంతకైనా తెగిస్తామని చెప్పేసి. యాజమాన్యం ఏం మాట్లాడలేదు దీనిపైన? లేదు, యాజమాన్యం ఎటువంటి తప్పు మా వైపు నుండి లేదు. ఇవన్నీ ఫేక్ వీడియోస్ అని చెప్పేసి చిత్రీకరిస్తుంది. చూసుకుంటే ఆడపిల్లల్ని మన దగ్గర ఎలా కొలుస్తామో మీకు తెలుసన్నా. అదే ఆడపిల్ల ముందుకొచ్చి నా న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చాయమ్మా, నా న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చాయి నాన్న అని చెప్పేసి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం అయితే తెలంగాణ స్టూడెంట్స్ కి పట్టలేదు అని నేను చెప్తున్నాను. ఇటు వైపు స్టూడెంట్స్ వైపు చూసుకుంటే ఎటువంటి తప్పు లేదు. వాళ్ళు న్యాయం కోసం పోరాడుతున్నాం. వాళ్ళకి తోడుగా ఎల్లప్పుడూ ఏబీవీపీ ఉంటుంది అని మేము చెప్తున్నాము. చాలా మంది స్టూడెంట్స్ అయితే బయటకు తీసుకెళ్లిపోతున్నారు, అంతే వాళ్ళని ఇంటికి అవును, లేదు, చాలా మంది స్టూడెంట్స్ ని బయటకు పంపించడం అయితే జరిగింది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే లోపలున్న స్టూడెంట్ ని బయటకు కూడా రానివ్వట్లేదు. పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తామన్నా తీసుకెళ్ళనివ్వట్లేదు. ఎందుకంటే ఎక్కడ నిజం బయటపడుతుందో అని వాళ్ళ భయం. అలాగే మేనేజ్మెంట్ ఎందుకు భయపడుతుంది నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ వైపు నిజం ఉంది అంటే వచ్చి ఆన్సర్ చేయొచ్చు కదా. ఇది మా డిమాండ్స్ ఏంటి అని అంటే వెంటనే కాలేజ్ ని సీజ్ చేయాలి. అండ్ ఆల్సో పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా, స్టూడెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళని వెంటనే వేరే క్యాంపస్ కి తరలించాలి. అలాగే మాకు ఫోరెన్సిక్ రిపోర్ట్స్ కావాలి. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాళ్ళని మరియు ఈ కాలేజ్ వార్డెన్ ని స్టూడెంట్స్ ముందు, ఆర్గనైజేషన్ ముందు పెట్టండి అని చెప్పేసి మా డిమాండ్స్.